ప్రార్థన చేసుకుందామండి. అందరు తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మా తండ్రి అయిన దేవ, మీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన సంగతులు తండ్రి నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. మీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి ప్రతి ఒక్కరికి కూడా తగినటువంటి జ్ఞానమును అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీ కృపచేత మీ ప్రేమ చేత మనందరినీ కూడా బలపరిచి ఆదరించి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం. దేవుని యొక్క ఆలోచన ఏమై ఉందో ఒకసారి మనం మన చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని ఓపెన్ చేసి చూడగలిగితే తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో పౌలు గారు తిమోతి గారికి చెబుతున్నటువంటి మాట మనం జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క కోరిక ఉందని కూడా మనం చెప్పొచ్చు సందర్భంలో. అంటే దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు అనేది మనం ఆలోచించగలిగితే, రక్షణ పొందాలి, సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానాన్ని పొందాలి, అనుభవ జ్ఞానాన్ని నేర్చుకోవాలి అని దేవుడు తన యొక్క ఆలోచనను ఈ సమాజానికి చెబుతున్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఎందుకు దేవుడు జ్ఞానాన్ని నేర్చుకోమన్నాడు అని అంటే, ఈరోజు అనేకమైనటువంటి సమస్యలు రావడానికి గల కారణం ఏంటంటే జ్ఞానము లోపించటం వలననే. ఈరోజు సంఘములో రకరకాలైనటువంటి బోధలు, రకరకాలైనటువంటి క్వశ్చన్స్తో ఈరోజు సంఘాల్లో జరుగుతున్నటువంటి గలిబిల్ని మనం చూడగలిగితే, సరైనటువంటి జ్ఞానం లేకపోవటం వలనే ఈరోజు అనేకమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాదాపవాదనలోనికి ఈరోజు సంఘము దిగజారిపోయేటటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందుకే ప్రియులారా, సంఘము బోధ విషయములో జాగ్రత్త పడాలా? మీరు ఆలోచన చేయండి. సంఘము బోధ విషయంలో జాగ్రత్త పడాలా? యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఆయన చెప్పినటువంటి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, మార్కు సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాల్లో ఆయన అంటున్నారు, మీలో ఎవరికైనా చెవులుండిన ఎడల అని చెబుతూ 24లో ఏమంటున్నారంటే, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారు వినే విషయాన్ని గూర్చి ఎందుకు జాగ్రత్తగా వినమంటున్నారు? ఎవరు బోధ చేసినా వినమంటున్నాడు ఆయన, కానీ ఎలా వినాలో చెబుతున్నాడు. ఏం వింటున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోమన్నాడు. మీరు వింటుంది వాక్యానుసారమా కాదా? దేవునికి ఇష్టమైనటువంటి బోధ, లేదంటే వాళ్ళ బ్రతుకు తెరువు కోసం జరుగుతున్నటువంటి బోధ? ఇది ఏనాటి బోధ? ఇది పితరుల బోధ, ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి బోధ? ఇది క్రీస్తు బోధ, లేకపోతే ఎప్పటిది బోధ అనేటటువంటి ఒక ఆలోచన, జ్ఞానం అనేది సంఘానికి ఉండాలి. అందుకనే సంఘములోకి వచ్చినటువంటి వారందరికీ చెబుతున్నాడు, ఇదిగో నాయన, రక్షణలోకి వచ్చారు మీరంతా. రక్షణలోకి వచ్చి రక్షింపబడినటువంటి మీరు ఇట్లాంటి సమస్యలు వస్తాయని తెలిసినటువంటి దేవుడు మీరందరూ సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం పొందాలి, లేదంటే మోసపోతారు మీరు. యాకోబు పత్రికలో అదే కదండి రాయబడి ఉంది. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఏం రాయబడి ఉంది? మీరు వినువారు మాత్రమై ఉంటే, కేవలం వినటానికి మాత్రమే మీరు పరిమితం అయిపోతే, ఎవరేం చెప్తే మాకెందుకులే,
మేము అలా ఆచారబద్ధంగా వచ్చి మందిరంలో కూర్చొని వెళ్ళిపోతాంలే అని నువ్వు అనుకుంటే, దేవుని జ్ఞానాన్ని నువ్వు ఎరుగకపోతే, ఏది జ్ఞానమైనదో ఏది జ్ఞానం కాదో నువ్వు తెలుసుకోలేకపోతే సమస్య వచ్చే పరిస్థితి ఉందని హెచ్చరిస్తూ అంటున్నాడు. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకోవద్దంటున్నాడు. అంటే కేవలం వినేవారుగా మీరుంటే మోసపోతారు. ప్రకటించబడుతున్నటువంటి ప్రతి ప్రకటన, ప్రతి బోధ వాక్యానుసారమైనదా కాదా అనేది మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అలా క్యాలిక్యులేషన్ చేసినటువంటి ఒక గొప్ప సంఘం ఉంది బైబిల్లో. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం చూస్తే, ఏమండి, పౌలు గారి బోధనే వాళ్ళు పరీక్షించుకొని చూసుకున్నారంటే నిజంగా అద్భుతమైనటువంటి సంఘం అని చెప్పాలా. ఈనాడు ఏ సంఘం అలా చేస్తుందండి? మీరు ఆలోచించేయండి. ఏ సేవకుడు చెబుతుంది సత్యమని ఈరోజు ఒక నిర్ధారణకు వచ్చి అసత్యాన్ని అడ్డుకుంటున్నారు చెప్పండి మీరు. అందుకే మాట్లాడుతున్నాడు 17వ అధ్యాయం 10-11 వచనాల్లో, వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలయను బెరియాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఏ విషయములో ఎందుకు సంఘం ఘనంగా కనపడుతుందో మీరు చూడాలి. ఆసక్తి విషయంలో, క్షమించాలి, తప్పు తగ్గుతున్నారు మీరు, ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయను చెప్పిన సంగతులు అలాగొన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను ఏం చేశారండి? వీళ్ళు పరిశోధించారు. ప్రియులారా, ఈరోజు బోధించేవారు కానీ బోధ వినేవారు కానీ చాలా జాగ్రత్తగా బోధన ఏం చేయాలి? పరిశోధించి తెలుసుకొని బోధించేవారు బోధించాలి. వినేవారు కూడా బోధిస్తున్న వారు ఏం బోధిస్తున్నారో, అసలు అది వాక్యానుసారమా కాదా అనేటటువంటి ఆలోచనతో లేఖనాన్ని పరిశోధించి ఏం చేయాలి? దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలి. కానీ ఈరోజు అలా లేదండి. మా సంఘానికి ఇది మా బోధ, మా సేవకుడు ఇది కరెక్ట్ అనుకుంటున్నారు చాలామంది. అంటే మీ సంఘం, మీ బోధకుడు, ఆయన చెప్పిందే మీరు కరెక్ట్ అనుకుంటే మరి బైబిల్తో మీకు పని లేదండి. చాలా సంఘాలు ఏమంటానంటే, బైబిల్లో ఏముందో మాకు అవసరం లేదండి, మా సేవకుడు ఏం చెప్తే అది మాకు ఫైనల్ అంటున్నారు చాలామంది. అది కరెక్ట్ అని అంటారు? మీరు ఆలోచన చేయండి. సంఘం ఎవరిది? క్రీస్తుది. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. మరి సంఘం కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? క్రీస్తు ప్రభువారు. ప్రాణం పెట్టింది ఆయన, సంఘం ఆయనది. ఆ సంఘానికి శిరస్సు ఆయన అయినప్పుడు శిరస్సు అయినటువంటి క్రీస్తు వారు చెప్పినటువంటి బోధే సంఘములో జరగాలి. కానీ వ్యక్తిగతమైన, ఆచారబద్ధమైన, లోక సంప్రదాయమైనటువంటి బోధ సంఘంలో జరగొచ్చండి? మీరు చెప్పండి. సంఘం క్రీస్తుదైనప్పుడు, ఆ సంఘానికి క్రీస్తే శిరస్సు అయినప్పుడు, ఆ సంఘం కొరకు క్రీస్తు ప్రాణం పెట్టినప్పుడు మరి బోధ ఎవరు జరగాలి? సంఘంలో క్రీస్తుదే జరగాలి. క్రీస్తు బోధే జరగాలి. ఆ బోధ ప్రకారమే బ్రతుకుండాలి, బోధించేవారిదైనా వినేవారిదైనా. ఆ బోధను పక్కన పెట్టి మీకు నచ్చినట్టుగా బోధించుకుంటూ మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటూ వెళ్ళిపోతే ఏమండి, అది వాక్య జ్ఞానం అంటారా? మీరు చెప్పండి. అందుకే బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన సంగతులు చెప్పాడు. ఈరోజు ఒకే బైబిల్ కలిగినటువంటి విశ్వాసులంతా ఒక్కటిగా ఉన్నారండి? మీరు చెప్పండి. ఒకే బైబిల్ కలిగినటువంటి క్రైస్తవులంతా ఒక్కటిగా ఉన్నారా? లేరు. ఏమండి, మహాజ్ఞాన విషయంలోనే ఒక్కటిగా లేరు. కానీ లోక జ్ఞానం విషయంలో, ఏమండి, మహాజ్ఞానం నేర్పి ఈ పాఠశాలల్లో ఒక్కటిగా లేరేమో కానీ ఈ లోక జ్ఞానాన్ని నేర్పించే పాఠశాలల్లో ఒక్కటిగా ఉన్నారంటారా? ఏమండి, ఒక్క మాట అడుగుతూ చెప్పండి. ఇప్పుడు మా మారేమండ పాఠశాలల్లో టేబుల్స్ లెక్కకు వచ్చేసరికి 2 రోజుల 4 అంటారా? 2 రోజులు 4 మరి ఇదే యొక్క టేబుల్స్ని విసనపేట వెళ్ళి అడుగుదాం. అదే ఏదో ఒక స్కూల్కి వెళ్ళి, ఏమంటే 2 రోజులు ఎంత? 4 అంటారా? ఈ మాట ఎక్కడికి వెళ్ళి అడిగిన ఆన్సర్ ఏమొస్తుందండి మనకి? 2 రోజులు 4 చెప్తారు. కానీ లేదండి, 2 రోజులు 4 కాదు, 2 రోజులు 6 అన్నాం అనుకోండి, నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా? ఖచ్చితంగా అబద్ధమే. కానీ ఈరోజు సంఘాలు ఎలా మారిపోయారంటే, ఇది సరి అయినది కాదు అని మనం చెప్తున్నాం అనుకోండి,
ఇది బైబిల్ సపోర్ట్ చేయట్లేదు, ఇది జాగ్రత్తగా మీరు పరీక్షించుకున్నారంటే ఈరోజు సంఘాల్లో ఉన్నవారు ఏం మాట్లాడుతున్నారో తెలుసండి, బైబిల్లో ఏముందో మాకెందుకండి, మా పాస్టర్ గారు ఏం చెబితే అది మాకు ఫైనల్ అంటున్నారు ఈరోజు చాలామంది. అంటే మీ పాస్టర్ గారు తప్పు చెబుతున్నాడో రైట్ చెబుతున్నాడో సరి చేసుకోవలసినటువంటి బాధ్యతను దేవుడు ఎవరికిచ్చాడండి? అందుకే చెప్తున్నాడు, సంఘము బోధ విషయంలో జాగ్రత్త పడాలి. సంఘం బోధ విషయంలో జాగ్రత్త పడకపోతే, తప్పుడు బోధ జరుగుతుంటే ఆ తప్పుడు బోధను నువ్వు ఖండించకుండా, బోధ నిమిత్తం, సత్యమైన బోధ నిమిత్తం సంఘం పోరాడలేకపోతే మరి బోధ మారిపోద్ది కదండి, సంఘం చెడిపోద్ది కదండి. దేవుని ఉద్దేశం ఏమైపోతుందండి ఆలోచిస్తుంది సంఘం ఈరోజు. విశ్వాస విషయములో మనమందరం క్రీస్తుకి ఎలాంటి విశ్వాసం ఉందో అలాంటి విశ్వాసం కలిగి మనమందరం ఉండాలి. మరి మనమందరం అలా ఉండాలంటే మనమందరం ఏ నామంలో బాప్తిసం పొందాం, మనం ఎవరిని ధరించాం మనం? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మరొక మాట చూసుకొచ్చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27-20 వచనాలు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఏమండి, ఆ సంఘమైన బాప్తిస్మం పొంది క్రీస్తుని ధరించింది, ఈ సంఘమైన బాప్తిస్మం పొంది క్రీస్తుని ధరించారు. మరి క్రైస్తవులని పిలువబడుతున్న వారందరూ క్రీస్తుకున్న విశ్వాసం కలిగి ఉన్నారా? బైబిల్ చెబుతున్నటువంటి బోధన అనుసరిస్తున్న ప్రవర్తిస్తుందా ఈరోజు? లేదండి. మా సంఘం, మా అయ్యగారు మేం చెప్పిందే వాస్తవం నువ్వు అనుకుంటే ఎలాగా? అసలు బైబిల్లో ఏముందో తెలుసుకోవా? బైబిల్లో చెబుతున్నటువంటి వాస్తవాలు గమనించవా? అందుకే అన్నాడు, మీరు వినువారు మాత్రమయ్యే ఉంటే, మీరు వినేవారుగానే ఉంటే మిమ్మును మీరు మోసపుచ్చుకుంటారు. అందుకే చెబుతున్నాడు ఆయన. ఏమంటున్నాడు చూడండి, 28లో ఏమంటున్నాడు, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారని. ఏమండి, ఆనాడున్నటువంటి బోధ చెబుతుంటే ఈనాడు బోధకులు ఎలా మారిపోయారండి? మీ బోధ మీది, మా బాధ మాది, మీది వేరు మాది వేరు అంటున్నారు ఈరోజు. వక్రీకరించి ఒకరినొకరు దూషించుకొని దేవుని నామానికి ఏం చేస్తున్నారండి? అవమానం తీసుకొస్తున్నారండి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే సంగమా మీరు ఎలక్ట్ అవ్వాలి. సేవకుల సంగతి పక్కన పెట్టండి, సంగమా మీరు ఎలక్ట్ అవ్వాలి. మీరు చక్రమైనటువంటి మంచి జ్ఞానం మందు మీరు ఉండాలి. అందుకే ఏమన్నాడు, ఒక్క మాట చూడండి, క్లోజ్ చేద్దాం. మరొక్క మాట, మార్క్స్ వార్త 13వ అధ్యాయం 9వ వచనం మొదటి లైన్ చూడగలిగితే, 13వ అధ్యాయం 9వ వచనంలో మొదటి లైన్ చూస్తే ఏమంటున్నాడు? సంఘాన్ని చెప్తున్నాడు, మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుండి. సంగమా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏం చేయాలి? మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలి సంఘం? ఎందుకు జాగ్రత్త అని చెబుతున్నాడు? ఒక్క మాట చూడండి. మళ్ళీ ఎవడు కామెంట్ పెట్టుకుని మళ్ళీ ఒక మాట చెప్దాం, ఒక్క మాట చూద్దాం. ఎందుకు జాగ్రత్త పడమంటున్నాడు? కనీసం సుమారుగా క్రీస్తు పూర్వం 65లోనే ఈ గలతీ పత్రిక రాసే సమయానికి పౌలు గారు ఏం చెప్తున్నాడు చూడండి. ఎందుకు సంఘం బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే, బోధ ఏమైనా తప్పుడు బోధ జరుగుతుందంటారా అని అంటే, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై వెళ్ళిపోయినటువంటి కాలంలో కొన్ని దినాలు, అంటే సుమారుగా కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే 35 సంవత్సరాల తర్వాతనే ఇట్లాంటి అబద్ధ బోధ ఆనాడే వచ్చిందంటే, మరి ఈనాడు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో సంఘాలు ఉన్నవో ఒకసారి మీరు ఆలోచన చేయగలిగితే, గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి చూడగలిగితే, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం కలుగుచున్నది అంటున్నాడు పౌలు గారు. భిన్నమైన సువార్త అంటే పూర్తిగా అపోస్తులు చేసినటువంటి బోధకు వ్యతిరేకమైనటువంటి బోధ ఇది. మరి ఆ బోధ ఇప్పుడు కొందా అనంటే, ఆనాడే ఉందంటే మరి ఈనాడు ఉండదంటారా? మీరు ఆలోచన చేయండి. ఈనాడు ఇంకా ఎక్కువైపోయింది. క్రీస్తును బోధను చెరిపేవారు వచ్చేసారు, క్రీస్తు సంఘాలను పాడు చేసేవారు వచ్చేసారు, అపవాది యొక్క ఉద్దేశాలను నెరవేరుస్తున్నారు. దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టేసింది ఈరోజు సంఘం. నశించిపోతున్నటువంటి ఈ సమాజానికి ఏమంటే ఆధారంగా ఉండవలసినటువంటి సంఘం
స్తంభముగా నిలబడవలసినటువంటి సంఘం ఈరోజు పడిపోయే పరిస్థితికి రావటానికి గల కారణం ఏంటో మీరు ఆలోచన చేయాలా. భిన్నమైనటువంటి బోధ వచ్చేసింది. నెక్స్ట్ మాట 7వ వచనం, అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు అని చెబుతూ, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడైపోతాడని చెబుతున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి వాదన పెద్ద రచ్చ అయిపోయి క్రైస్తవం మీద దుమ్మెత్తి పోసుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులే అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. ఈరోజండి ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో క్రైస్తవ కుటుంబం ఉందో మీరు ఆలోచన చేయండి. వాక్యం తెలియని వాడు వక్రీకరించి మాట్లాడుతున్నాడు, అవమానించి మాట్లాడుతున్నాడంటే ఒక అర్థం ఉంది. కానీ ఇన్ని సంవత్సరాలు ఇంత మహాజ్ఞానాన్ని నేర్పుతున్నటువంటి వ్యక్తులే ఈరోజు ఒక చిన్న విషయం మీద వాదాపవాదాలకు దిగిపోతున్నారంటే ఇది వాక్యం మధ్య ఉన్నటువంటి వేరియేషన్, ఆ వ్యక్తుల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు మీరు ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరత నేడు సంఘానికి ఉంది. నిలదీసి అడగండి ఎవరినైనా సరే. ఈరోజు నువ్వు తగ్గిస్తే క్రీస్తు వారి గొప్పతనం తగ్గదు, ఈరోజు నువ్వు పెంచితే ఆయన గొప్పతనం పెరగదు. మీరు ఆలోచన చేయండి. ఒక చిన్న విషయాన్ని నిజంగా ఏమండి ఎల్కేజీ పిల్లవాడిని అడిగినా చెప్పగలిగేటటువంటి ఆన్సరు ఈరోజు నువ్వు ఎంటెక్ బీటెక్లు ఆటెక్లు ఈటెక్లు చేసినోడికి నీకు అర్థం కావట్లేదంటే మరి నువ్వు జ్ఞానంలోంచి చెడిపోయి ఆలోచన చేసుకోండి. చిన్నప్పుడు ఒక సామెత ఉండేదండి, పల్లెటూరులో ఉన్నప్పుడు అనేవాడంట కాకరకాయ అనేవాడంట. పల్లెటూరులో ఉన్నప్పుడు సిటీకి వెళ్ళిపోయాడు, చదువుకున్నాడు, గొప్పోడు అయిపోయిన తర్వాత ఇదే వ్యక్తి కాకరకాయ అన్నోడు సిటీకి వెళ్ళిపోయి అంటున్నాడు ఇది కేకరకాయ అన్నాడంట. ఈరోజు బైబిల్ జ్ఞానం నేర్చుకున్నటువంటి జ్ఞానులు కూడా అలాగే తయారైపోయారండి. బైబిల్ని వక్రీకరించి ఒక్కటి ఆలోచన చేయండి, తెలుగు బైబిల్ తప్పు అయితే ఈరోజు తెలుగు బైబిల్ ఇంతమంది చేతులకు ఎందుకు వచ్చిందండి? మీరు ఆలోచన చేయండి. అంటే నీకు నచ్చినటువంటి వర్షంలో నువ్వు బాధ చేసుకుంటూ వెళ్ళిపోయి ఈరోజు నీ దగ్గరకు వచ్చి నీ బాధింటున్నటువంటి వ్యక్తుల్ని ఏమంటే ఒక ఆలోచనలోకి దిగజారిపోయినటువంటి విధానంలో తీసుకెళ్ళిపోతే ఏమంటే ఇప్పుడు ఎవరిని కరెక్ట్ అని మనం నమ్మి ఫాలో అవ్వాలి? మీరు ఆలోచన చేయండి. దేవుడు దేవుడుగానే ఉన్నాడు, క్రీస్తు క్రీస్తుగానే ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడుగానే ఉన్నాడు. ఈ జ్ఞానం తెలియనటువంటి ఎందరో బలహీనులు చాలామంది ఉన్నారు బయట. బైబిల్ని వక్రీకరించి చెప్పనటువంటి బోధన చేస్తూ దేవుని నామాన్ని దూషించేటటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు. వాళ్ళని సరి చేసుకోవాలి. వాళ్ళని సరి చేసుకునేది పోయి వీళ్ళకి వీళ్ళే సవాళ్ళు చేసుకుంటూ దేవుని నామాన్ని మహిమ తెచ్చే వ్యక్తులు ఈరోజు ఏం చేస్తున్నారండి? అందుకే పౌలు గారు రాశాడండి, మిమ్మల్ని బట్టే కదా దేవుని నామం దూషింపబడుతుంది అంటున్నాడు. ఈరోజు ఎదుటికి అవకాశం ఇచ్చేసిందండి క్రైస్తవ కుటుంబం. దారి తప్పించేశాడు అపవాది. వీళ్ళకి చిచ్చులు పెట్టేస్తే వీళ్ళే కొట్లాడుకుంటే దేవునికి నామానికి దోషణ వస్తుంది అనేటటువంటి వేలో మార్గం తప్పించేశాడు. ప్రియులారా, మీరు ఒక్కటి ఆలోచన చేయండి. అసలు అపోస్తుల బోధలో రానటువంటి పదజాలాలు ఈరోజు నీకెందుకయ్యా? అపోస్తులు చెప్పనటువంటి విషయాన్ని నువ్వెందుకు పదే ఒక్కి నొక్కాని చెప్పటం? నువ్వు అంత మహాజ్ఞాని ఆ భూమి మీద. నువ్వు తగ్గిస్తే ఆయన మహిమ తగ్గదు, నువ్వు పెంచితే పెరగదు ఆయనకి. అసలు బోధ అంతా చెబుతుంది ఏంటి? ఒక పాపి మార్చే బోధ చేయి, దేవునికి మహిమ తెచ్చే బోధ చేయి. చాలిక ఈ 2000 బోధ చేయాలి. ఎవరు చేసిన బోధ? ఒక పాపిని మార్చే బోధ చేయి, దేవునికి మహిమ తెచ్చే బోధ చేయి. దానికి మించింది ఎవరు చేసినా అది మరొక బోధే. కనుక ప్రియులారా, సంఘాన్ని చెబుతున్నటువంటి మాట ఏంటంటే, సంఘమా బోధ విషయంలో మీరు జాగ్రత్త, బోధ విషయంలో జాగ్రత్త. నీ బ్రతుకును మార్చగలిగేది అదే. వ్యక్తుల మీద ఆధారపడద్దు. మీ విశ్వాసం వ్యక్తుల యొక్క ఆలోచన జ్ఞానాన్ని బట్టి మీ విశ్వాసం ఉండకూడదు. దేవుని శక్తిని బట్టి మీ యొక్క విశ్వాస యాత్ర ముందుకెళ్ళాలని ప్రభుపేట మళ్ళీ హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.